అసలు ప్రతినిత్యం అనునిత్యం మీరు దీంట్లోనే ఈ యొక్క క్షేత్ర నిర్మాణంలోనే మునిగి తేలుతున్నారు. ఏంటి ఈ క్షేత్ర విశిష్టత? మనం అంటే గతంలో కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమాన్ని అంటే అందరికీ దర్శనం చేయించాలి, మన నిత్యాన ప్రసాద నిలయంలో ఉండేది. ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం అవ్వాలి అనేటువంటి సంకల్పంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు ఈ దర్శన భాగ్యం ఉండాలనేటువంటి దాంతో మనం సాలగ్రామాన్ని గోమాతని ఒకే సన్నిధిలో ఉంచాలని గతంలో అనుకున్నాం. ఆ విధంగానే ఏర్పాటు చేసాం. చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం 32 రోజుల్లోని పూర్తయింది. చాలా వందలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా దర్శించుకుంటున్నారండి. రైట్. ఏంటి ఇవాళ పూజ విశిష్టత? అంటే ఇవాళ చాలా మంచి రోజు యాక్చువల్గా. అంటే ఇక్కడ కల్పవృక్ష నారసింహ సాలగ్రామానికి మనం విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామి సన్నిధికి చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేసి ధనుర్మాసంలో విశేషమైనటువంటి మాసం ఇది. అందులోనూ ఏకాదశి. స్వామివారికి 1,00,000 తులసి అర్చన చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈనాడు మనం 1,00,000 తులసి అర్చన కార్యక్రమాన్ని చేసాం. చాలా విశేషం అండి. ఏకాదశి రోజు స్వామికి తులసి సమర్పించడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది. అలాంటిది ఈరోజు మీరు కూడా ఈ యొక్క స్వామి కైంకర్యంలో పాల్గొన్నారు. అవును, చాలా చాలా కృతజ్ఞతలు స్వామి. ఎందుకంటే ఇట్లాంటి విశిష్ట దినాల్లో మాకు వృత్తిరీత్యా మేము ఉండే బిజీలో ఇట్లాంటి గొప్ప సుదినాల్లో రావడం అనేది మాకు కష్టమే, కానీ మీరు మాకు ఆ భాగ్యం కలిగించారు. చాలా సంతోషం అండి. అట్లాగే నేను చూశాను, మహిళలందరూ ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను ముడుపులాగా ఏదో తీసుకొస్తున్నారు. ఏంటి ఆ ముడుపులు, ఎందుకు అవి అసలు? అంటే కల్పవృక్ష నారసింహ సాలగ్రామానికి కోరిన కోరికలు తీర్చేటువంటిది అని దానికి పేరు. కల్పవృక్షం అంటేనే ఏం అడిగితే అది ఇస్తుందని. అది ధర్మబద్ధంగా నీ దగ్గర ఉంటాయి. అలాంటి స్వామివారికి పూర్ణ బలం అంటే కొబ్బరికాయని ఒక జాకెట్ ముక్కలో కట్టి వాళ్ళకి ఏదైతే ఒక సంకల్పం ఉంటుందో, అంటే ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటుందో అది ముడుపుగా కట్టి ఇక్కడ స్వామికి 9 ప్రదక్షిణాలు చేసి ఆ ముడుపుని చెల్లించేటువంటి కార్యక్రమం చేస్తున్నారండి. చాలా మంది చేస్తున్నారు. ఈ రోజు ఏకాదశి అవ్వడంతో చాలా మంది వచ్చి ముడుపు కట్టి స్వామివారి దర్శించుకున్నారు. ఈ ముడుపు కడితే సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, విదేశీ యానంలో వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశీ యానం ప్రాప్తిస్తుంది. అంటే కథలుగా చెప్తున్నారు. అంటే సక్సెస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తున్నారని విన్నాను నేను. ఏంటి నిజంగా అంత మహిమ ఉందా దీనికి? అంటే ఇక్కడ స్వామికి జరిగేటువంటి నిత్య కైంకర్యాలు చాలా వైభవోపేతంగా జరుగుతాయి. ఒకటి ఫస్ట్. ఓకే. రెండో విషయం ఏంటంటే సాక్షాత్తు భగవత్ ప్రసాదితమైనటువంటి సంకల్పం. ఓకే. ఈ సాలగ్రామం. ఓకే. ఈ సాలగ్రామాన్ని సుమారు 750 సంవత్సరాల క్రితం నృసింహ అనుగ్రహించాడు. వాటితో పాటు వేణుగోపాల స్వామి అనుగ్రహించి ఆ రెండింటినీ దర్శించుకోవడానికి గతంలో ఎలా అయితే భక్తులు వస్తున్నారో వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రతినిత్యం కూడా. అవును. అంటే మంచి అనేటువంటిది జరిగితేనే రెండవసారి రావడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఎవరైనా. అంతే కదండి. అయితే ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి మేము ప్రత్యక్షంగా గమనించింది కావచ్చు, సంతానానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పుకోదలిస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మేము చాలా చూస్తున్నాం. ఓకే. అంటే పెద్ద డాక్టర్స్ అంటే ఇక్కడ సంతానం అవ్వకపోతుంది అనేటువంటిది ఆ పరిస్థితుల్లో కూడా స్వామి సన్నిధిలో నిద్ర చేసి స్వామికి అభిషేక జలాన్ని తీసుకున్నటువంటి వాళ్ళకు సంతానమైనటువంటి దాఖలాలు చాలా. అదేవిధంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, కుటుంబంలోనికి సంబంధించినటువంటివి ఏవైనప్పటికీ కూడా స్వామి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చే అభిషేక జలాన్ని సాలగ్రామానికి ముడుపు కట్టి ప్రదక్షిణ చేస్తే తప్పనిసరిగా ఈ యొక్క సాలగ్రామ అభిషేక జలాన్ని అంటే తీసుకోవడం ద్వారా చాలా మందికి ఆది వ్యాధుల ప్రభావం తగ్గింది అని చెప్పి సంతానం అయ్యేటువంటి వాళ్ళకి సంతానం, అంటే విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహంతో జరిగేటువంటిది ఒకటైతే మన కష్ట ఫలితం అనేటువంటిది కూడా అంతేలాగా ఉండాలి. మనం కష్టపడుకోకుండానే పూర్తిగా భగవంతుడు ఇస్తాడు అని కాకుండా మేము చెప్పేటువంటిది కూడా ఒకటేనండి. అంటే నువ్వు ప్రయత్నం చెయ్యి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేస్తే ఆయన తప్పనిసరిగా సక్సెస్ని ఇస్తాడు. అంతేకాని నేనే చేస్తున్నాను, నేను మాత్రమే చేస్తున్నాను అనేటువంటిది కాకుండా భగవంతుడు మనతో చేయిస్తున్నాడు అనేటువంటి దాన్ని నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటావో తప్పనిసరిగా ఆ ఫలితాన్ని మనం అద్భుతంగా పొందుతా ఉంటాం. అంటే గురుగారు ఇది ధర్మ సందేహం కిందే తీసుకోండి. అంటే ఇంత గొప్పగా అంటే 17 రోజులు చేశారా ఈ క్షేత్రాన్ని నిర్మాణం? 32 రోజుల్లో ఈ క్షేత్రం ఇంత గొప్పగా నిర్మించడం, ఇంతమంది భక్తులు రావడం, ఇవన్నీ చూస్తుంటే మీ దగ్గర కోట్ల రూపాయల నిధులు ఉండి ఇలా చేస్తున్నారా ఇదంతా? అంటే భక్తులు యొక్క పూర్తి సహాయ సహకారాలండి ఇక్కడ. ఓకే. భగవంతుడు అనేటువంటి వాడు మనతో ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. అంటే ఇంత వ్యవస్థని 32 రోజుల్లో తయారు చేయాలంటే
అంటే నృసింహ బీజాక్షరాల సంఖ్య, నృసింహస్వామి యొక్క బీజాక్షరాల సంఖ్య 32. ఓకే. ఆ రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది పని చేయాలి, ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా. అదేవిధంగా మీరు అన్నారు కోట్లాది రూపాయలు ఉన్నాయా అని. కోట్లాది మంది మనుషుల్ని మనం గెలుచుకున్నప్పుడు ఆ డబ్బులు ఏం అవసరం లేదండి. ఇక్కడ ఓకే. చాలా మంది భక్తులు అందరూ కొంచెం కొంచెం సహాయం చేస్తేనే ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని మనం పూర్తి చేసామండి. అంటే మా ఇంటి గోడ కట్టడానికి నాకు 3 నెలలు అవుతుంది, కంప్లీట్ కావట్లా. మీరు ఇంత పెద్ద క్షేత్రాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దడమే కాదు, దీన్ని ఎక్కడ అంటే నాకు తెలిసి విదేశాల నుంచి కూడా వస్తున్నారు భక్తులు, పక్క రాష్ట్రాల నుంచి, ఒక 5 రాష్ట్రాల నుంచి భక్తులు. ఎట్లా అంటే అంటే సాలగ్రామం యొక్క వైభవం, కల్పవృక్ష నారసింహ సాలగ్రామం యొక్క వైభవం అనేటువంటిది ఓకే. దశ దిశలా వ్యాప్తి చెందాలి అని స్వామి సంకల్పం అనుకుంటాను. ఆ విధంగానే అద్భుతమైనటువంటి విధంగా వెళ్తుంది. అంటే ఇప్పుడు ఆకలయ్యే వాడికి అన్నం కావాలి. అవును. ఈ విధమైనటువంటి సహాయ అంటే భగవద్ అనుగ్రహం అనేటువంటి వాడికి ఎవరికి అవసరమో వాళ్ళందరి దగ్గరికి ఆయనే వెళ్ళిపోతాడు కదా. ఆయన మనల్ని దర్శించాలి, మనం ఆయన దర్శించాలి, ఆయన మనల్ని చూడాలి అనే సంకల్పం ఉందేమో అందరూ చాలా మంది ఈ ప్రాంతానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అంటే ఏదైనా కూడా మన దగ్గర సత్సంకల్పం ఉంటే అది అవుతుంది కదా. భగవంతుడి యొక్క సంకల్పం అందరికీ దర్శన భాగ్యం ఇవ్వాలి అనుకున్నాడు, ఇస్తున్నాడు. సినీ రంగ ప్రముఖులు కూడా వచ్చారు. ఇప్పుడు ఇవాళ చూశాను నేను, హీరోయిన్ మాధవీలత గారు కూడా వచ్చారు. అవునండి. ఎట్లా తనకు మీకేంటి అనుబంధం? అసలు మాకు వాస్తవంగా వారితో పరిచయం లేదు. నాకు 2 రోజుల క్రితమే వారి సహాయకులు ఫోన్ చేశారు. ఇలా కల్పవృక్షం యొక్క వైభవం తెలుసుకొని అక్కడ వచ్చి ముడుపు కట్టాలని మేడం గారు అనుకున్నారండి. ఓకే. ఒకసారి తప్పకుండా మేము వస్తున్నాము అని చెప్పారు. అయితే మేము వాళ్ళకి సూచించడం జరిగింది. ఆదివారం రోజు అయితే 1,00,000 తులసి అర్చన ఉంది, మీరు అవకాశం ఉంటే ఆ రోజు వచ్చి దర్శనం చేసుకోండి అని చెప్పాం. వారు వచ్చారు, ముడుపు కట్టారు, ప్రదక్షిణ చేసి తీర్థం తీసుకొని వెళ్ళారండి. వండర్ఫుల్, వండర్ఫుల్. గురుగారు, ఈ క్షేత్రంలో మీరు భక్తులకు ఎప్పుడు అందుబాటులో ఉంటారా? అంటే వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ నిత్యం పూజలు ఉంటాయి, ఎట్లా ఉంటది ఇక్కడ? ప్రతి నిత్యం కూడా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది 6:30కి. ఓకే. అంటే ఈ యొక్క సాలగ్రామ ఆశ్రమ నిర్మాణమే ఉదయం నుంచి రాత్రి దాకా ఎక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చినా కూడా దర్శనం అవ్వాలి భగవంతుడు అనేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. రైట్, రైట్. 6:30కి ఓపెన్ అవుతే రాత్రి తిరిగి 9 గంటలకు దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే స్వామివారికి నిత్య ఆరాధన ఉంటుంది. ఆ నిత్యారాధనను నేనే చేస్తాను. ప్రతి నిత్యం కూడా సాయంత్రం ప్రదోష ఆరాధన ఉంటుంది. అది కూడా చాలా వైభవంగా జరుగుతుంది. 2 పూటల్లో చాలా స్వామివారికి నివేదన ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇది ఒక్కటే కాకుండా మీరు ఒకవైపు మీ వృత్తి ధర్మం, ఒక ప్రధాన పూజారిగా, ప్రధాన అర్చకుడిగా, ఇటువైపు ఈ సాలగ్రామ నిర్మాణం, అటువైపు అన్నదానం, ఇటువైపు గోశాల, ఇవన్నీ ఎట్లా సాధ్యం అవుతున్నాయి? అంటే భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఒకటి, శ్రీనృసింహ భక్త కుటుంబం అనేటువంటి కుటుంబం, అంటే వారి యొక్క వెన్నుదన్నులతోటే మనం చేసేటువంటి కార్యక్రమాలు. ఓకే. అంటే ప్రతినిత్యం కూడా ఆలయ అర్చకుడు అంటే వాడికి ఉన్నటువంటి బాధ్యతలు, వాడి వ్యవహారాలు అవి జరుగుతూనే ఉంటాయండి. ఆలయంలో అర్చకుడు అంటే చాలా మందికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అదేదో చాలా చాలా చిన్నగా అనిపిస్తుండొచ్చు. ఒక ఆలయాన్ని మెయింటైన్ చేయాలి లేదా ఆలయంలో ఉండేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పని. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మంది దొరుకుతున్నారు, ఆలయ అర్చకులు దొరికే పరిస్థితి ప్రస్తుతం లేదండి. ఇక్కడ నేర్చుకోవడానికి కూడా తగ్గిపోతున్నారు చాలా మంది ఇందులో ఉండేటువంటి ఇబ్బందులను చూసి. అలాంటి వ్యవస్థలని అంటే ఇవన్నిటిని రన్ చేయాలంటే కూడా ఎంతో కుటుంబం యొక్క సపోర్ట్ కావాలి, భక్తుల సపోర్ట్ కావాలి, వ్యవస్థల సపోర్ట్ కావాలి. చాలా అద్భుతంగా జరగడానికి ఇవన్నీ కూడా స్వామి అన్ని కూడా రోడ్ వేసాడో మేము వెళ్తున్నాం.